మొదటి 2 వచనాలు చదవండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచూ ఉండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఒక విషయం పరిసయ్యులు శాస్త్రులు ఎత్తి చూపుతూ ఉన్నారు. ఎవరి గురించి అంటే యేసయ్యను గురించి ఎత్తి చూపుతున్నటువంటి మాటలు అక్కడ మనకు కనపడతా ఉన్నాయి. ఏంటి వాళ్ళు యేసయ్యను గురించి చెబుతున్న మాటలు అంటే, ఈయన పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని సనుగుతున్నారట. వారి సనుగుడికి కారణం రాయబడి ఉంది. పరిసయ్యులు శాస్త్రులు యేసయ్య మీద సనుగుటకు గల కారణం ఏంటి అంటే, ఇక్కడ ఈయన పాపులను చేర్చుకుంటున్నాడు, వారితో కూడా భోజనము చేయుచున్నాడు. పరిసయ్యులు శాస్త్రులు వీళ్ళందరూ కూడా పాపులను అపవిత్రులుగా చూచేవాళ్ళు. వారి నీడ కూడా తమ మీద పడనిచ్చేవాళ్ళు కాదు. వారి ఇంటికి వెళ్ళడం కాదు, వారి నీడ కూడా పడనిచ్చేవాళ్ళు కాదు. వారి ఇంటికి వెళ్ళి వారు పెట్టింది తినడం కాదు, కనీసం వారి దాపులకు కూడా వెళ్ళేవాళ్ళు కాదు, వారిని రానిచ్చేవాళ్ళు కాదు. కారణం ఏంటంటే అపవిత్రులు. ఎవరు వీళ్ళు? అపవిత్రులు, పాపులు, అపవిత్రులు వీళ్ళు. వారి నీడ కూడా మన మీద పడకూడదు, వారిది ఏది తినకూడదు, తాకూడదు, వారితో సహవాసం చేయకూడదు. పాపులు వీరు వెలివేయబడిన వారు, తృణీకరించబడిన వారు, వీరు అపవిత్రులైనటువంటి వ్యక్తులు. వీరితో సహవాసం కానీ సాంగత్యము కానీ చేయకూడదు. ఇది వారి పద్ధతి. కానీ యేసయ్య ఏం చేస్తున్నాడు? సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినడానికి వస్తూ ఉంటే వారితో కూడా ఈయన ఏం చేస్తున్నాడు? భోజనం చేస్తున్నాడు. వారితో కలిసి తిరుగుతున్నాడు, వారి ఇళ్ళకి వెళ్తూ ఉన్నాడు, వారితో సహవాసం చేస్తున్నాడు. ఈ పరిసయ్యులు శాస్త్రులేమో వీళ్ళందరూ మనకు అపవిత్రులు, వీరితో సాంగత్యం చేయకూడదు అంటూ ఉంటే ఈయనేమో వారితోనే ఉంటున్నాడు, వారితో కలిసి తిరుగుతున్నాడు, వారితో కలిసి తింటున్నాడు, వారితో కలిసి ఉంటున్నాడు. తట్టుకోలేకపోయారు, భరించలేకపోయారు అంటున్నారు. ఇక ఏంటి ఈయన వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడు, వాళ్ళతో ఉంటున్నాడని సణుగుతూ ఉన్నారు. ఇలా యేసయ్యను గురించి సణుగుతూ ఉన్నటువంటి వారిని ఉద్దేశించి యేసయ్య అక్కడ 3 ఉపమానాలు చెప్పుకుంటూ వచ్చాడు. వారి సనుగుడకు, వారి హృదయాల్లో ఉన్నటువంటి ఈ అనుమానాలను తీర్చడానికి యేసయ్య 3 రకాలైనటువంటి ఉపమానాలు, ఒకే భావంతో ఉన్నటువంటి 3 రకాల ఉపమానాలను చెప్పాడు. అవన్నీ క్రైస్తవ లోకానికి చాలా సుపరిచితమైనటువంటి ఉపమానాలు. అందులో మొదటి ఉపమానం, 100 గొర్రెలు ఉన్నాయి, అందులో ఒకటి తప్పిపోయింది. యజమానుడు ఏం చేశాడంటే ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం వెతికాడు. అరణ్యంలోనికి వెళ్ళాడు, వెతికాడు, పట్టుకున్నాడు, భుజాన వేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. తన స్నేహితులను బంధువులందరిని పిలిచాడు. తప్పిపోయిన నా గొర్రె దొరికింది, రండి సంతోషిద్దాం అని చెప్పి ఆయన గొప్ప గ్రాండ్ పార్టీ ఇచ్చినట్టున్నాడు. సంతోషించాడు, ఆనందించాడు.
కారణం ఏంటంటే తప్పిపోయిన గొర్రె దొరికింది. 100 గొర్రెలు ఉన్నాయి, ఒకటి తప్పిపోయింది. పోతే పోయింది ఒకటి అని అనుకోవాలా. తప్పిపోయిన ఒక్క గొర్రె కూడా కావాలి అని దాని కొరకు వెతక వెళ్ళాడు, పట్టుకున్నాడు, దాన్ని తీసుకుని వచ్చాడు. రెండో విషయం చెప్పుకుంటూ వచ్చాడు. రెండో ఉపమానంగా, ఒక స్త్రీకి 10 వెండి నాణేలు ఉన్నాయి, 10లో ఒకటి పోయింది, 9 ఉన్నాయి. 9 ఉన్నాయి కదా అని చెప్పి ఆ 9తో సంబరపడలా. పోయిన ఒక్కదాని కోసం వెతికింది, దీపం వెలిగించింది, చీపురి కట్ట పట్టుకుంది, మొత్తం ఊడ్చింది. చివరికి ఎక్కడో పడిపోయినటువంటి ఆ వెండి నాణం దొరకగా తన చెలికత్తెలను పిలిచింది, స్నేహితులను పిలిచింది, ఇరుగు పొరుగు వారిని పిలిచింది. ఇదిగో నేను పోగొట్టుకున్నటువంటి వెండి నాణం మరలా నాకు తిరిగి దొరికిందని సంతోషించింది. ఒక గొప్ప స్తుతికోటం పెట్టినట్టు ఉంది. మూడవ ఉపమానం చెప్పబడింది. ఆ మూడవ ఉపమానంలో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒకడేమో పెద్దోడు తండ్రి మాట వింటూ, తండ్రి ఆజ్ఞలను గైకుంటూ, ఇంటి పట్టుని జాగ్రత్తగా ఉంటూ, తండ్రి కలిగి ఉన్నటువంటి ఆ పొలాన్ని, వ్యాపారాలను, వాటన్నిటినీ జాగ్రత్తగా చూసుకుంటూ లెక్కలన్నీ తీసుకొచ్చి తండ్రికి అప్పగిస్తూ ఉండేవాడు. రెండోవాడు అల్లారుముద్దుగా పెరిగాడో ఏమో నాకైతే తెలియదు, కానీ చెడు స్నేహాలు అలవాటైపోయినాయి. చెడు స్నేహాలను బట్టి అతడు ఏం చేశాడంటే తండ్రి దగ్గరికి ఒక రోజు వెళ్ళి, తండ్రి నాకు వచ్చేటటువంటి నీ ఆస్తిలో నాకు రావాల్సిన భాగాన్ని నాకు ఇవ్వు అని తండ్రి ఆస్తిలో నుంచి భాగాన్ని తీసుకొని దాన్ని అమ్మి డబ్బుగా మార్చి దుర్వ్యాపారం చేసి ఆస్తి అంతటిని పోగొట్టుకున్నాడు. కరువు వచ్చింది, దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు, ఇంటి దగ్గర లేడు, మొత్తం పాడు చేసేసాడు, దూర ప్రాంతానికి వెళ్ళిపోయి. ఆ ప్రాంతంలో కరువు వచ్చింది, డబ్బులు అయిపోయాయి, తినడానికి తిండి లేదు, ఉద్యోగం లేదు. కరోనా కాలంలో ఉన్న ఉద్యోగాలే పోతున్నాయి, కొత్త ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి కదా. ప్రైవేట్ జాబ్స్ ఏమైనా దొరుకుతాయని చూస్తుంటే ఉన్న ఉద్యోగాలు వదిలిపెట్టుకుని ఎవరి కాళ్ళు బతుకు జీవుడా అని ప్రాణాలను అరచేతులు పట్టుకొని సొంత గ్రామాలకు వచ్చేస్తున్నారు, సొంత ఊర్లకు వెళ్ళిపోతున్నారు. బస్సులు లేవండి బాబు అన్నా సరే ఏదో రకంగా నడుచుకుంటూ కూడా వెళ్ళినటువంటి దాఖలాలు మనం ఎన్నో చూసాం. మొదటిసారి వచ్చినప్పుడు ఫస్ట్ వేవ్లో ఎంతమంది అండి కాలినడకలో 100 కిలోమీటర్ల ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయారు. 100 కిలోమీటర్లు నడుచుకుంటూ వారి ప్రాంతాలకు వెళ్ళాలని దేశ నలుమూలల నుంచి వారి సొంత గ్రామాలకు ప్రయాణమయ్యారు. ట్రైన్స్ లేవు, బస్సులు లేవు, ఆటోలు లేవు, వెళ్ళడానికి వాహనాలు ఏమీ లేవు. అయినా సరే మూటాముళ్ళు సర్దుకొని బయలుదేరారు కాలినడకన కదా. మనకు తెలిసి ఇవన్నీ కారణం ఉద్యోగాలు లేక, పనులు లేక, అది పరిస్థితి. ఇక్కడ ఈ రెండవ కుమారుడు, ఈ చిన్న కుమారుడు దేశాంతరం వెళ్ళాడు, ఆస్తిని దుర్వ్యాపారం చేశాడు, మొత్తం కోల్పోయాడు. తినడానికి తిండి లేదు, కరువు వచ్చింది, ఉద్యోగం కోసం వెతికాడు. చదివిన చదువుకి ఏం ఉద్యోగాలు వస్తాయి? మాలో చదివాడు, మాలో చదివిన చదువుకి ఉద్యోగాలు వస్తాయి. మొత్తానికి వెతికాడు, ఎన్ని చోట్లకి ఇంటర్వ్యూలకు వెళ్ళాడు, రెజ్యూమ్స్ ఎన్నిటికి పెట్టాడో, కానీ ఒక మంచి ఉద్యోగం వచ్చిందండి. ఒక మంచి ఉద్యోగం వచ్చింది. ఏ ఉద్యోగం తెలుసా? పందులను కాసే ఉద్యోగం దొరికింది. యూదులైన వారికి, ఇశ్రాయేలులకు పందులు అపవిత్రములు, పందులు అపవిత్రములు. దరిదాపుల్లో కూడా వాటిని రానివ్వరు, పందుల్ని, అపవిత్రములవి. ఈ అపవిత్రమైనటువంటి ఈ పందులను
మేపడానికి, కాయడానికి కూడా వెనకాడలేదు ఈ చిన్న కుమారుడు. కారణం కరువు, తినటానికి తిండి లేదు, ఆకలి మంట. ఏదో ఒక ఉద్యోగం అని చివరికి పందులు కాసే ఉద్యోగం. ఆయన అన్నాడు కదా యజమాని, నేనైతే నీకు డబ్బులు ఇవ్వను. ఏమంటున్నాడు? నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు కాస్తానంటున్నావు, ఏదో రకంగా ఓ ముద్ద పెట్టమంటున్నావుగా, ఆడితో కలిసి ఉండు, వాటితో కలిసి తిను. ఆ ఉద్యోగానికి, చేసిన ఉద్యోగానికి జీతం ఏంటి? పందులతో పాటు ఉండు, పందులతో పాటు తిను. అవి ఏం తింటావో వాటికి ఏం పెడతానో ఆటలో నువ్వు కూడా కొంత తిను. అయ్యో, పందులు తినే పొట్టును తింటూ తన కడుపును నింపుకోవడానికి ఆ ఉద్యోగంలో చేరాడండి. ఉద్యోగం చేస్తున్నాడు, చెప్పాగా, నెంబర్ 1 ఉద్యోగం వచ్చిందన్నగా. జీతం ఎంత? జీతం ఏంటి? పందులు తినే పొట్టు. చిచ్చి, ఎంత దౌర్భాగ్యమైన బ్రతుకు. పందులు తినే పొట్టును తిని తన కడుపును నింపుకొని చూచాడు. ఒక రోజున కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు, అయ్యో నా తండ్రి అంటే అనేక మంది కూలివారికి, పనివారికి ఆహారం సమృద్ధిగా ఉంది. నేనైతే ఇక్కడ పందులు తినే పొట్టుతో నా కడుపును నేను నింపుకొని ఆకలి తీర్చుకోవాల్సి వస్తుంది. నా తండ్రి ఇంట అయితే అనేక మంది పనివారికి సమృద్ధిగా ఆహారం, నా తండ్రి ఇంట సమృద్ధి అయిన ఆహారం ఉంది. కానీ నేను ఇక్కడ ఆకలికి అలమటించవలసి వస్తుంది. అయ్యో నా బ్రతుకు ఎంత దిగజారిపోయింది అని ఒకరోజున ఆలోచించాడు. ఆలోచించిన వాడు ఇక ఆలస్యం చేయలే. ఇక నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్తాను, నా తండ్రి ఎదుటికి వెళ్తాను, నా తండ్రి కాళ్ళ మీద పడతాను. తండ్రి, నీ ఎదుట, పరలోకం ఎదుట నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించు. నీ కొడుకుగా ఉండడానికి, నీ కొడుకుగా పిలిపించుకోవడానికి నాకు ఏమాత్రం కూడా యోగ్యత లేదు. నీ పనివారిలో ఒకడిగా నన్ను ఉంచు చాలు అని అడుగుతా. నా తండ్రి అంటే అనేక మంది పనివారు ఉన్నారు కదా, ఆ పనివారిలో ఒకడిగా నేను ఉంటాను. వారితో కలిసి పనిచేస్తా, వారితో కలిసి అన్నం తింటా. నాకు చాలా, అంతకు మించి ఏమక్కర్లా. సంవత్సరానికి 1 జత బట్టలు, 3 పూట్ల అన్నం. పూర్వపు దినాల్లో కవతాలు అనేవాళ్ళు, కవతం ఉండేవాళ్ళు. ఏంటి జీతం? 3 పూట్ల భోజనం, 2 జతలు బట్టలు. ఏమైనా ఇస్తే ఒక 100 రూపాయలు 200 ఇచ్చేవాళ్ళు ఇదివరకటి రోజుల్లో. ఇప్పుడు కూడా అరాకొర కవతాలు ఉంటూనే ఉన్నారు. సంవత్సరానికి 10,000, 3 పూట్ల భోజనం, 3 జతలు బట్టలు. కమతం, జీతగాళ్ళు అంటారుగా. కొన్ని చోట్ల జీతగాళ్ళు, కొన్ని చోట్లేమో కమతం అని. ఇక అక్కడ ఉంటామే. మేము పుట్టినప్పుడు మా నాన్నగారికి పెళ్లి కాని రోజుల్లో, యవన ప్రాయంలో, చిన్నతనంలో, యవన ప్రాయం వరకు, ఇంచుమించుగా 15-16 సంవత్సరాల వయసు వరకు, చిన్నప్పటి నుంచి కమతం ఉన్నారట. కమతం ఉండేవాళ్ళట. వాళ్ళు పెట్టే సద్దన్నం తినుకుంటూ, వేడన్నం పెడతారా జీతగాళ్ళకి? రారా, అన్నం ఉడికింది, వేడి అన్నం ఎందుకంత, అన్నం కూర ఉడికింది, రా, పంచపక్ష పరమాన్నాలు పెడతారా, దా నీకోసమే చికెన్ ఫ్రై చేశా, నీకోసమే అని ఇస్తారా, అని పెడతారా? సద్దన్నం రాత్రి తినక, వాళ్ళు తినక మిగిలింది ఏమన్నా ఉంటే తెల్లారిస్తారు, తెల్లారి పెడతారు. తిను, కడుపు నిండా తినరా, మళ్ళీ పనికి వెళ్ళాలి, పొలానికి వెళ్ళాలి, తిను. రాత్రిపూట ఏసీ రూమ్ ఇస్తారా? పడుకోనన్నా, దోమలు కొడితే ఫ్యాన్ వేసుకో, ఆల్ అవుట్ పెట్టుకో అని అంటారా? ఏసీ రూమ్లో పడుకోబెడతారా? ఎక్కడ పడుకోబెడతారండి?
మా నాన్నగారు చెప్పేవాళ్ళు గొడ్ల చావుల్లో పడుకునేవాళ్ళట, గేదెలతో పాటుగా. ఎడ్ల బండ్లు ఏమన్నా ఉంటే కనుక దాటి మీద కాస్త గడ్డేసేసుకొని ఇక అక్కడ పడుకోవటం. ఆ దోమలు కొడతా ఉన్నా సరే అట్ట తోలుకుంటూ, కప్పుకోవడానికి దుప్పటి కూడా ఉండేది కాదట. లేకపోతే కింద గడ్డేసుకొని ఆ గేదెలతో పాటుగా ఆ గొడ్ల చావిట్లో పడుకోవటం. అది పరిస్థితి. ఈ చిన్న కుమారుడు అంటున్నాడు తన తండ్రి దగ్గర అనుకుంటున్నాడు, నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా అనాలి నేను అంట. తండ్రి, నీ కుమారుడిగా పిలిపించుకోవడానికి నాకేమాత్రం కూడా యోగ్యత లేదు, అర్హత లేదు. నీ పనివారిలో ఒకడిగా నన్ను పెట్టుకో చాలు. 3 పూట్ల అన్నం పెట్టు, సంవత్సరానికి 1-2 జతల బట్టలు కుట్టించు చాలు. నమ్మకంగా నీ పనివారితో కూడా నేను కూడా ఒక పనివాడిగా పనిచేసుకుంటూ ఉంటాను అని నా తండ్రితో నేను చెప్పుతును అని అనుకొని లేచి బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. ఇంటికి బయలుదేరాడు. ఇంటికి సమీపిస్తుండగానే ఇంటి వాకిట తండ్రి నిలవబడి చూస్తూ ఉన్నాడట. చూస్తూ ఉండగా ఆ తండ్రి కళ్ళల్లో పడ్డాడు ఈ చిన్న కుమారుడు. వెంటనే, అరే మన చిన్నోడిలాగా ఉన్నాడే, నా చిన్న కుమారుడు వస్తున్నాడు అనుకున్నాడు తండ్రి. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. కుమారుని చూసినటువంటి ఆ తండ్రి వేగముగా పరిగెత్తుకుంటూ వెళ్ళి మీదపడి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఇంటిలోనికి తీసుకొచ్చి స్నానం చేయించి ప్రశస్తమైన వస్త్రములు ధరింపజేసి చేతికి ఉంగరమును తొడిగించి కాళ్లకు చెప్పులను ఇచ్చి ఆ రోజు ఓ గొప్ప పండగ చేశాడు. అయ్యగారిని పిలిచాడు. ఓ పెద్ద మీటింగ్ పెట్టాడండి. సండే స్కూల్ స్టూడెంట్స్ ఏం పాటలు పాడుతూ ఉంటే చక్కగా వాళ్ళు ఏం చేస్తున్నారు, అభినయ నృత్యం చేస్తున్నారు. అక్కడ రాసి ఉంటుంది పాటలను, వాయిద్యములు, నృత్యములు కదా. ఒక గొప్ప మీటింగ్ పెట్టాడు. క్రిస్మస్ పండుగ తొందరగా వచ్చేసింది. అలాగే క్రిస్మస్ పండుగ ముందే వచ్చేసింది. సండే స్కూల్ పిల్లలు వచ్చారు, చక్కగా పాటలు పాడుతున్నారు, యాక్షన్ సాంగ్స్ పాడుతున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు. పాటలు, వాయిద్యాలు, కీబోర్డు, ప్యాడు, అసలు ఏమీ లేదు. అంగరంగ వైభవంగా పెద్ద లైటింగ్, అసలు సౌండ్ సిస్టమ్, అయ్యగారు వాక్యం మంచి ఘనంగా జరుగుతూ ఉంది. ఒక పెద్ద మీటింగు. భోజనాలు వచ్చిన వాళ్ళందరి కోసం గుమగుమలు. అక్కడ రాయబడింది, క్రొవ్విన దూడలను ఎద్దులను వధించారు. వచ్చిన వారందరి కొరకు భోజనాలు సిద్ధపరిచారు. ఇంటి దగ్గర ఈ తంతా జరుగుతూ ఉంది. ఈ లోపల బయట నుండి గుమ్మం దగ్గర ఒకడు నిలబడి దాసుల్లో ఒకడిని పిలిచి అడుగుతుంది, ఏంటి మా ఇంట్లో ఏంటి హడావుడి? అక్కడ నుంచి చూస్తాడు. అక్కడ నుంచి ఆ సందు ఎంట్రన్స్లోనే నాకు పాటలు ఇవన్నీ వినబడుతుంది. ఎక్కడో అనుకున్నా, తీరా చూద్దురు కదా మా ఇంట్లోనే ఆ లైటింగు, ఆ సౌండ్ సిస్టమ్, పాటలు అంతా హడావుడిగా ఉంది. ఇదేంటి మా ఇంట్లో? నేను పొద్దున పొలానికి వెళ్ళేటప్పుడు నాకు ఏమీ ఇన్ఫర్మేషన్ లేదే. ఏమనుంటే కనుక మన సాయంత్రం తొందర రారా, సాయంత్రం మన ఇంట్లో స్తుతికోవటం ఉందని చెప్పేవాడు. అలాంటిది కూడా ఏం చెప్పలేదు. నిన్న మొన్న ఏమనుకోవాలా, పొద్దున కూడా నాతో ఏం చెప్పలేదు మా నాన్న. సాయంకాలం వచ్చేసరికి ఏంటి ఇదంతా అంత హడావుడిగా ఉంది, ఏం జరుగుతుంది ఏంటి అని బయట నుండి తన దాసుడిని అడుగుతున్నాడంట, పనోడిని. అప్పుడు ఆ దాసుల్లో ఒకడు అంటున్నాడు కదా, దాసుడు, అయ్యా నీ తమ్ముడు తిరిగి వచ్చాడయ్యా, చచ్చిపోయాడు అనుకున్నటువంటి తమ్ముడు తిరిగి వచ్చాడు, రాడు అనుకున్నాడు తిరిగి వచ్చాడు. మీ నాన్నగారు స్తుతికోవడం పెట్టారు, గ్రాండ్గా మీటింగ్ పెట్టారయ్యా, ఇది సంగతి అని చెప్తున్నారు. ఈ లోపల ఎక్కడో ఉండి చూశాడు తండ్రి. ఏంటి వచ్చి గుమ్మలోనే ఆగిపోయాడు, మొత్తలోనే ఆగిపోయాడు, లోపలికి రావట్లేదు. లోపలేమో ఇంత హడావుడి, ఇంత మీటింగ్ ఇట్లా జరుగుతూ ఉంటే వీడు ఇంకా అక్కడే ఉన్నాడు. గబగబా వచ్చి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఆ మీటింగ్లో కూర్చోకుండా ఇంకా బయటే కూర్చొని ఏంటి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నాడు.
అని ఈ తండ్రి గబగబా గుమ్మం దగ్గరికి వచ్చాడు, మొత్తలోనికి వచ్చి, ఎరా ఏంట్రా పెద్దోడా, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, పద లోపల గబుకి స్నానం చేయి, కొత్త బట్టలు వేసుకో, వచ్చిన అయ్యగారులు మొత్తం నిన్నే అడుగుతున్నారు, రోజు తొందరగా వచ్చాడు, ఈరోజు ఏంటి ఇంత ఆలస్యమైంది అని అంటుంటే ఈ పెద్ద కుమారుడు అంటున్నాడు, ఏంటి ఇదంతా, ఆస్తిని ఇమ్మని చెప్పేసి భాగాన్ని తీసుకొని దాన్ని అమ్ముకొని వేశ్యలతో కూడా పాడు చేసి మొత్తం ఆస్తిని అంతా నాశనం చేసి కన్ను మిన్ను గానక తిరిగాడు. తండ్రి ఏంటో, తల్లి ఏంటో, అన్నేంటో ఏమి గుర్తించక ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోయింది చాలక, మళ్ళీ తిరిగొస్తే మొత్తం నాశనం చేసి తిరిగొస్తే వీడి కోసం నువ్వేం చేశావు, కురవిన దూడలను వధించి విందుని ఏర్పాటు చేస్తావా, ఆర్కెస్ట్రాను పిలిపించి సింగర్స్ను పిలిపించి మీటింగ్ పెడతావా, ఎక్కడెక్కడ నుంచి అయ్యగారుని పిలిపిస్తావా, ఆడేమో ఆస్తినంతటిని నాశనం చేసి చెప్పిన మాట వినకుండా పోయాడు, తిరిగి వస్తే వాడిని ఇంట్లోకి రాకుండా కాళ్ళు చేతులు కట్టేసి బయటపడేయాల్సింది పోయి వాడిని ఇంట్లో చేర్చుకొని ఇంత మళ్ళీ చేస్తున్నావు. ఎప్పుడు నీతో పాటే ఉంటున్నాగా నేను, నీ మాటను ఎప్పుడన్నా కాదన్నానా, నీవు ఆజ్ఞాపిస్తే ఏదన్నా చేయకుండా ఉన్నానా, నువ్వే చెప్తే అది చేసుకుంటూ ఇంటి పనులు, పొలం పనులు, చేలో పనులు, వ్యాపారాలు అన్నీ జాగ్రత్తగా చేసుకుంటూ వస్తుంటే ఎప్పుడన్నా నా ఫ్రెండ్స్తో కూడా నేను పార్టీ చేసుకోవడానికి ఒక మేక పిల్లనన్నా ఇచ్చావా ఏంటంట, కనీసం ఒక మేక పిల్లనన్నా ఇచ్చావా, వాడు వస్తేనేవో తిరిగి వస్తే ఆడు కోసం నువ్వేం చేసావు, కురవ్విన దూడను వధించావు, నా కోసం ఒక మేక పిల్లాన్ని ఇచ్చావా కనీసం. తండ్రి అంటున్నాడు, అరే అబ్బాయి ఏం మాట్లాడుతున్నారా, మేకపిల్ల ఏంట్రా, అసలు నావన్నీ నీవే కదా, ఇప్పుడు మేకపిల్ల ఏంటి, అసలు ఉన్నాయన్నీ నీయే కదా, నిన్ను ఎవరు కాదన్నారు అసలు, అయినా చచ్చిపోయాడు అనుకున్నారా మీ తమ్ముడు, చచ్చిపోయాడు అనుకున్నవాడు తిరిగి వచ్చాడు రా, సంతోషించడం యుక్తం రా, నువ్వు ఇలా మాట్లాడకూడదు అని ఆ తండ్రి ఆ కుమారుడికి బదులిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, పరిసయ్యులు శాస్త్రులు యేసయ్యను గురించి సనుగుతూ ఉంటే యేసయ్య ఈ 3 రకాలైనటువంటి ఉపమానాలు చెప్పాడు. మూడిట్లో కూడా కామన్గా మనకు కనపడేది ఏంటంటే తప్పిపోయి దొరకటం, తప్పిపోయి తిరిగి రావటం ఒకటి. రెండవది ఏంటంటే తప్పిపోయింది తిరిగి వచ్చేసరికి, దొరికేసరికి సంతోషించుట, ఇరుగు పొరుగుని బంధుమిత్రులను అందరిని పిలిచి సంతోషించటం. చచ్చిపోయాడు అనుకున్న వ్యక్తి తిరిగి వచ్చేసరికి సంతోషించటం. ఈ విషయాలు మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. 3 సందర్భాలు అక్కడ. ఒకటి, గొర్రె తప్పిపోయింది. గొర్రె తప్పిపోతే ఆ యజమాని తప్పిపోయిన గొర్రె కొరకు వెతికాడు కదా, తప్పిపోయిన గొర్రెను వెతికి పట్టుకున్నాడు. గొర్రెలకు ఒక లక్షణం ఉంది. గొర్రెలకు ఉండేటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఆ గొర్రెలు ఎప్పుడు కూడా తమ ఎదుట నడిచేటటువంటి కాపరి పాదములను వెంబడించుకుంటూ వెళ్తాయి. గొర్రెల లక్షణం అది. ఎటుపడితే అటు పరుగులు ఎత్తవవి, ఇష్టం వచ్చినట్టుగా పరుగులు తీయవవి. తమ ఎదుట నడుచుచున్న వాటిని వెంబడించుకుంటూ వెళ్ళటమే వాటికి తెలుసు. గొర్రెలకి ఎప్పుడు కూడా కాపరి ముందుంటాడు. కాపరి నడుచుకుంటూ వెళుతూ ఉంటే తమ ఎదుట నడుస్తున్నటువంటి కాపరి పాదములను వెంబడించుకుంటూ గొర్రెలు వెళ్తూ ఉంటాయి.
ముందు వరుసలో గొర్రెలు వెళుతూ ఉంటే ఆ ముందు వరుసలో ఉన్నటువంటి గొర్రెలను వెంబడించుకుంటూ రెండో వరుసలో ఉన్నటువంటి గొర్రెలు వెళుతూ ఉంటాయి. మూడో వరుస గొర్రెలు రెండో వరుసలో వాటిని వెంబడిస్తాయి. నాలుగో వరుస గొర్రెలు మూడో వరుసలో ఉన్నటువంటి గొర్రెలను వెంబడిస్తాయి. అలా తమ ఎదుట నడుస్తున్న వాటిని వెంబడించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. అంతే తప్ప సొంత ప్రయత్నాలు ఎప్పుడు చేయవవి. వాటికి సొంత ఎజెండా ఉండదు. తమ కాపరి పాదములను వెంబడించుటయే వాటి ధ్యేయం. వాటి గురి ఒక్కటే. గొర్రెల యొక్క గురి ఒక్కటే. ఏమిటది? కాపరిని వెంబడించుట. ప్రైజ్ ది లార్డ్. నమ్మకంగా కాపరిని వెంబడించుటే వాటి గురి గమ్యం. ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవులను విమర్శిస్తూ ఉన్నారు. ఏమని? గొర్రెలరా మీరు, గొర్రెలు. అవును, ప్రతి క్రైస్తవుడు ఒక గొర్రె. నా యేసయ్య గొర్రెల కాపరి. ఆయన వెంబడించుచున్న వారిని ఆయన గొర్రెలతో పోల్చాడు. ఎవడో చెప్పడం ఏంటి నువ్వు గొర్రెవని? ఎవడో చెప్పక్కల, మా ప్రభు ఎప్పుడో చెప్పాడు మాకు. ఆయన మేపే గొర్రెలము. ప్రైజ్ ది లార్డ్. ఎవరు మనం? ఆయన మేపే గొర్రెలం. మన యేసయ్య మంచి కాపరి. మంచి కాపరి. 23వ కీర్తనలో రాయబడి ఉంది ఆయన ఎంత గొప్ప కాపరో, ఎంత మంచి కాపరో. యెహోవా నా కాపరి, ఆయన నాకు కాపరిగా కాబట్టి నాకు లేమి కలుగదు. దేవునికి స్తోత్రం. నా కాపరి ఎవరు? నేను గొర్రెనైతే నా యేసయ్య నా కాపరి. ఆయన నా కాపరి కనుక నాకు లేమి కలుగదు. హల్లెలూయా. నీవు ఆయన మేపే గొర్రెవి కాకపోతే, చాలామంది ఏమంటున్నారు తెలుసా? యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగలేదు. ఏం కలగలా? ఏమీ కలగలేదు. ఎందుకు కలగలా? నువ్వు ఆయన గొర్రెవి కాదు కాబట్టి. అంతే. చాలా సింపుల్ లాజిక్ ఇది. నీవు ఆయన వెంబడించే గొర్రెవే కనుక అయితే నీకు సమస్తము సమృద్ధిని కలుగు చేసే దేవుడు. రాయబడి ఉంది, చదవండి ఒకసారి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేస్తాడు. పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు. సమృద్ధి అయిన ఆహారం, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తాడు. ఆకలి దప్పికలు ఉండవు. సమృద్ధి. తర్వాత నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రాణమును సేద తీర్చున్నాడు. నీ ప్రాణమునకు ఆయాసకరంగా ఎక్కడ ఏది ఉండనివ్వడు. నీకు ఆయాసకరమైనది ఏది ఉండనివ్వడు. నీకు బాధాకరమైనవి ఏవి రానివ్వడు. ఆయన నీకు కాపరిగా ఉంటే. చదవండి. తన నామమును బట్టి నీతి మార్గములలో ఆయన నన్ను నడిపిస్తాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన. వినండి, గాఢాంధకారపు లోయల్లో సంచరించిన అంటే మన ప్రయాణంలో మనకు గాఢాంధకారపు లోయలు కూడా ఉంటాయి. కొండలు ఉంటాయి, మెట్టలు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి, లోయలు ఉంటాయి. వెలుగుంటుంది, చీకటి ఉంటుంది. ప్రకాశమానమైన ఆయన మహిమ ఉంటుంది, గాఢాంధకారపు లోయలు ఉంటాయి. అయినను, చదవండి, ఏ అపాయమునకు భయపడను. ఎందుకు భయపడు? చెప్పండి. యెహోవా నా కాపరి, ఆయన నన్ను నడిపిస్తున్నాడు. గాఢాంధకారంలో నేను అడుగు పెట్టాలంటే నాకన్నా ముందు ఎవరు అడుగు పెట్టాలి? చెప్పండి అమ్మా. నేను ఆరాధిస్తున్న నా దేవుడు అడుగు పెడతాడు. లోయల్లోనికి నేను అడుగు పెట్టాలంటే నాకన్నా ముందు ఎవరు ఆ లోయలో అడుగు పెట్టాలి? నేను ఆరాధిస్తున్న నా ప్రభు అడుగు పెడతాడు. నీవు చీకటిలో ఉన్నావనా? నీతో కూడా నా యేసు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు లోయలోనికి అడుగు పెట్టావా? నీకన్నా ముందుగా ఆ లోయలోనికి నా యేసయ్య వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దానియేలుని సింహపు గుహలో పడేశారుగా. సింహపు నోలను ముయించడానికి ఎవరు వచ్చారు?
దేవుడు తన దూతను పంపాడు, సింహపు నోలను మోయించాడు. దేవుని సన్నిధి ఆ సింహపు గుహలో ఉన్నది, అవునా? కాబట్టి సింహాలు ఏమీ చేయలేకపోయాయి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండములో పడద్రోయిగా పడేసింది ముగ్గురిని, కనపడైంది నలుగురు. దేవునికి స్తోత్రం. అంటే అగ్నిగుండములో వీరికన్నా ముందుగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చప్పల కొడితే బిగ్గరగా ప్రభుని మహిమపరచండి. నీవు గాఢ కోరపు లోయల్లోకి అడుగుపెట్టినా నీకన్నా ముందుగా మనం ఆరాధిస్తున్న మన ప్రభు అక్కడ ఉంటాడు. భయపడాల్సిన పనే ఉంది? ఇంకా భయం ఎందుకు నీకు? ఆయన్ని వెంబడించే గొర్రెలుగా ఉందాం. విచిత్రమైన సంగతి ఏంటంటే 100 గొర్రెలు ఉన్నాయి, 99 గొర్రెలు కాపరిని వెంబడించుకుంటూ వెళ్ళాయి, ఇంటికి వెళ్ళిపోయినాయి, దొడ్డులో చేరాయి. తీరా చూస్తే ఒక గొర్రె రాలా. లెక్కేస్తున్నాడు. ఆయన లెక్కలు మన లెక్కలు లాంటివి కాదు. మన లెక్కలు ఎట్లాంటివి చెప్పనా? లెక్కేయండి, ఎంతమంది ఉన్నారు లెక్కేయండి అంటే అందరం లెక్కేస్తారు, తమకు తాము మాత్రం లెక్కేసుకోరు. ఏం చేస్తాం? పరమానందయ్య శిష్యులు కదంటారు, చూసారా? ఇక ఆ లెక్క వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11. అరే 11 వస్తున్నారు రా, మొత్తం మనం 12 మందిగా. అరే రోహిణి శిష్యులు ఒకటి పేరు రోహిణి. అరే ఎవడో రాలేదురా, నీకు లెక్కలేవు, ఆగరా నేను లెక్కెత్తా ఉండు అని రెండో వాళ్ళు లెక్కేయడం ప్రారంభిస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 11. అరే 11 వస్తున్నారా, ఇంకోడు ఎవడరా? రై మీకు లెక్కలు సరిగ్గా రావు, పెట్టం. నేను బెండకాయ చిన్నప్పటి నుంచి తింటున్నాను, నాకు లెక్కలు బాగా వచ్చు, నేను లెక్కెత్తా ఉండు అని లెక్కేసాడు. 1 2 3 ఇంగ్లీష్ మీడియం అనుకుంటండి. 4 5 6 7 8 9 10 11. అరే 11 వస్తున్నారా. చివరికి ఏడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళారు? గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు ఏమిటంట, గురువుగారు ఒకడు తప్పిపోయాడయ్యా. ఎవరు తప్పిపోయారు? అందరూ ఉన్నారుగా, లెక్కండి గురువుగారు. లెక్కెత్తే 12 మంది ఉన్నారు. 12 మంది ఉన్నారుగా, మేము లెక్కెత్తే 11 మంది వస్తున్నారు, మరి లెక్కయి మళ్ళీ లెక్కెత్తే 11. ఏం చేస్తాం? పరమానంద శిష్యులు కదా, మన లెక్కలు ఎట్టాంటి, మళ్ళీ మనం లెక్కేసుకోం, అంతేగా. మళ్ళీ మనం లెక్కేసుకోం, మన గురించి పట్టించుకోం, ఎంతవరకు ఎదుటోడే. ఇది మన తంతు. అదిగో ఆ కాపరి లెక్కేసాడు, 99 వచ్చినాయి, ఒక గొర్రె తప్పిపోయింది. ఆ ఒక్క గొర్రె కొరకు వెతక వెళ్ళాడు, అరణ్యమునకు మరలా వెళ్ళాడు, చీకటి పడిపోయినా సరే. ఆ కంచెల్లో వెతుకుతూ ఉన్నాడు, ఆ పొదల్లో వెతుకుతూ ఉన్నాడు, అరణ్యంలో తిరుగులాడుతూ ఉన్నాడు. గాయపరచబడుతుంది ఆయన దేహం, చీకట్లో ఆ చెట్టు తగులుతుంది, ఈ ముళ్ళు గుచ్చుకుంటుంది, ఒళ్ళంతా చీరుకుపోతుంది. అయినప్పటికీ కూడా తప్పిపోయిన ఆ గొర్రెను వెతకటం కోసం ప్రయాసగా వెతుకుతూ ఉన్నాడు. చివరికి ఎక్కడో పొదలో చిక్కిపోయినటువంటి ఆ గొర్రెను చూచి దాన్ని విడిపించి భుజాన వేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంటికి తీసుకొచ్చి స్నేహితులందరిని పిలిచాడు, ఇరుగు పొరుగు వారిని పిలిచాడు. అరే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, రండిరా, రండి 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 రండి. ఆంధ్రేయ రారా, నా గొర్రె తప్పిపోయిందని ఇందాక చెప్పాక, ప్రార్థన చేయమన్నాగా, మీరందరూ ప్రార్థన చేశారుగా, ఇదిగో దొరికిందిరా. అయ్యగారిని పిలిచి స్తుతికోవడం పెడదాం. దేవునికి స్తోత్రం. సంతోషిస్తున్నాడు పిలిచి. నాణం పోయింది. ఆ స్త్రీ ఏం చేసింది? వెతికింది, దీపం వెలిగించి ఊడ్చి దాన్ని కనుగొన్నది. ఎక్కడో మూల పడిపోయింది. వెతికింది 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 ప్రయాస తీసుకొని వెతికి పట్టుకుంది, దొరికింది.
అందరిని పిలిచింది. నేను పోగొట్టుకున్నటువంటి నాణ్యం తిరిగి నాకు దొరికిందని సంతోషించింది. 2 కుమారుల్లో ఒకడు తప్పిపోయాడు. తండ్రి వెతక వెళ్ళలా. వెళ్ళాడా? వెళ్ళలా. గొర్రె తప్పిపోయింది. కాపరి వెతికాడు. నాణెం పోయింది. యజమానురాలు వెతికింది. కొడుకు తప్పిపోయాడు. తండ్రి వెతకల. కారణం, చాలామంది 100 గొర్రెల్లో 1 గొర్రె తప్పిపోతే కాపరి వెతకి వెళ్ళాడు కదా, అయ్యగారు ఎందుకు మా ఇంటికి రారు, మేం ప్రార్థన మానేస్తే. నువ్వు కావాలని మానేస్తే నీ ఇంటికి ఎందుకు రావాలంట నేను? నీ తప్పు తెలుసుకుని నువ్వు రావడమే. గొర్రెకి ప్రాణం ఉంది కానీ తెలివితేటలు లేవండి. అవునా? తను ఎక్కడ చిక్కుపడిపోయిందో, ఏంటో తను చేసిన తప్పు ఎటు తప్పిపోయి తెలుసా దానికి తెలియదు. తప్పిపోయింది తెలియదు కాబట్టి దానికోసం వెతకడంలో తప్పు లేదు. నాణ్యం పోయింది. నాణ్యానికి కనీసం ఆ ప్రాణం కూడా లేదు. గొర్రె కన్నా ప్రాణం ఉంది. యజమాని చూసి మే అని అరుతుంది. యజమాని చూడగానే ఏం చేస్తుంది? ఒక అరుపన్న అరుతుంది. ఈ నాణ్యానికి ఆ నోరు కూడా లేదు, కనీసం ఆ ప్రాణం కూడా లేదు. ఎక్కడ పడిందో అడే పడి ఉంది. పాపం ఈ గొర్రెను అరుతుంది. బచావో బచావో అంటుంది. రక్షించండి అని కేకలేస్తుంది. ఈ నాణ్యానికి ఆ దిక్కు కూడా లేదు, ప్రాణం లేదు. కనుక యజమానురాలు ఏం చేసింది? తప్పదు, వెతకాల్సిందే. మరి చిన్న కుమారుడికి ప్రాణం ఉంది, మనసుంది, తెలివితేటలు, జ్ఞానం, మంచి చెడుల వివేచన అన్నీ ఉన్నాయిగా మనిషికి. సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి వయసు ఉంది, వయసు వచ్చింది. మనమేమో చిన్నపిల్లలు అనుకుంటున్నాం. ఈ చిన్నపిల్లలు పెద్దోళ్ళు పోయి నేనే చిన్నపిల్లనా అంటున్నారు వీళ్ళు. మనమేమో చిన్నపిల్లలాగా చూస్తున్నాం. వీళ్ళు మేము పెద్దోళ్ళం అయ్యాం అన్నట్టుగా రుజువులు చూపిస్తున్నారు మనకి, ఆ పనికిమాల పనులన్నీ చేసుకుంటూ. అప్పుడు అర్థమవుతుంది వీళ్ళు చిన్నపిల్లలు కాదు నాయన, వీళ్ళు పెద్దోళ్ళు అయ్యారు అని అప్పుడు తెలుస్తుంది. మనకేం చేస్తాం? తల్లికి తండ్రికి పిల్లలు ఎప్పుడు కూడా, ఆవిడకి 60 సంవత్సరాలు వచ్చినా ఆ తల్లికి మాత్రం చెప్పండి చిన్నపిల్లోళ్ళే. అంతేగా? వీళ్ళు నేనే చిన్నపిల్లోడినా చూసుకో అన్నట్టు. పాపం ఆ తల్లిదండ్రులు ఇంకా చిన్నపిల్లలను చూస్తున్నారు. వీళ్ళేమో ఎందుకులే చెప్పుకోవడానికి సిగ్గు చేయటం. వీళ్ళే పిల్లలను కానీ కూర్చుంటున్నారు వీళ్ళు. ఆ తల్లిదండ్రుల దృష్టిలో ఇంకా మా అబ్బాయి చిన్నోడే, మా అబ్బాయికి ఏం తెలీదు అంటున్నారు. ఈడు ఆల్రెడీ పెద్దోడు అయిపోయి ఏం చేశాడు? ఈడు ఇంకొక పిల్లోడిని కానీ కూర్చున్నాడు. తల్లిదండ్రులు ఎంత పిచ్చోళ్ళు కదా. వాళ్ళ ప్రేమను, వారి ప్రేమను వీళ్ళు చులకన చేసి అట చేస్తున్నారు. లోకం అట తయారైపోయింది. మనం ఏం చేయగలమండి? ఈ చిన్న కుమారుడు తప్పిపోతే తండ్రి వెతకడానికి వెళ్ళలా, వీళ్ళని దాఖలాలు ఎక్కడా కనపడలా. వాడు తన తప్పును తెలుసుకుని తిరిగి రావాలని ఎదురు చూచాడు. తిరిగి వచ్చిన కుమారుణ్ణి చేర్చుకుంది తండ్రి ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. చేర్చుకున్నాడా? వద్దని పంపించేసాడా? చేర్చుకున్నాడు. ఆడి తప్పు ఆడు తెలుసుకుని రావాలి. తప్పిపోయిన వాడు తన తప్పును తెలుసుకున్నాడు. అయ్యో నా తండ్రి ఇంట,
అనేక మంది సంతోషంగా ఉంటున్నారు, సమృద్ధితో ఉంటున్నారు. నా బ్రతికి ఎట్లయిపోయింది ఏంటి? అయ్యో నేను తప్పు చేశాను, నా ఆస్తినంతటిను వ్యర్థపరిచాను, వేశ్యలతో పాడు చేశాను, దుర్వ్యాపారం చేశాను, ఈ లోకపు స్నేహాన్ని కాంక్షించి. అంతే కదా, లోక స్నేహమే కదా అతను పాడు చేసింది. అతని జీవితం పాడైపోయింది, ఆస్తి పాడైపోయింది. మంచి పేరుందా? ఎట్లాంటోడికి మంచి పేరు ఉంటుందండి సమాజంలో? ఏమంటారండి? ఏమంటారు? ఎంత చెడుగా చూస్తారు, ఎంత అవమానకరంగా చూస్తారు. ముందెళ్ళేటప్పుడు పొగుడుతూ ఉంటారేమో కానీ వెనక మాత్రం ఎన్ని రకాలుగా తిట్టుకుంటారు, ఎలా నవ్వుకుంటారు మనకు తెలుసు. ఇవన్నీ ఎంత అవమానము. అలా బ్రతికాడు. చివరికి తన తప్పును తెలుసుకున్నాడు. అయ్యో నేను చేసింది తప్పు, మరలా నా తండ్రి దగ్గరికి వెళ్తాను. కుమారుడిగా ఉండడానికి నేను యోగ్యుని కాకపోవచ్చు, ఒక పనివాడికైనా చేర్చుకుంటే చాలు, బ్రతిమలాడుకుంటా, క్షమాపణ అడుగుతాను. అది గొప్ప సంగతి అండి. తిరిగి వచ్చాడు, తండ్రి చేర్చుకున్నాడు, సంతోషించాడు. ఈ 3 ఉపమానాలు చెప్పినటువంటి యేసయ్య వాళ్ళకి చెప్పాలనుకున్నటువంటి పాఠం ఏమిటంటే, రక్షించబడినటువంటి 99 మంది కన్నా, రక్షించబడి ఉన్నారు చూసారా 99 మంది, వారికన్నా రక్షణ పొందవలసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడే, దేవునికి దూరంగా తొలగి తిరుగులాడుతూ ఉన్నాడే, ఆ వ్యక్తి రక్షించబడుటయే దేవునికి సంతోషం. ఒక పాపి రక్షించబడుటయే దేవునికి సంతోషం. ప్రైజ్ ది లార్డ్. ఒక పాపి తిరిగి రావడమే దేవుడు కోరుకునేది. అక్కడ అదే రాయబడింది. అనేక మంది సుంకరులను, తర్వాత పాపులను యేసయ్య బోధ వినుటకు ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు. సుంకరులు, పాపులు. సుంకరులు అంటేనే భయంకరమైన పాపులు. యేసయ్య దగ్గరికి పాపులు వెతుక్కుంటూ వస్తున్నారు. యేసయ్య వారిని చేర్చుకున్నాడు. తప్పిపోయారండి, దేవునికి దూరంగా తిరుగులాడుతున్నారు. పాపం మనిషిని దేవుని నుంచి దూరం చేస్తూ ఉంది. అవ్వాదములు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు. అవ్వాదములు దేవునితో సహవాసం చేస్తున్నటువంటి దినాలలో ఒక రోజున దేవుడు వద్దు అన్న పని చేశారు, దేవుడు చేయొద్దు అన్న పని చేశారు, దేవుడు తినొద్దు అన్న పండుని తిన్నారు. దాని ఫలితంగా వారు దేవుని నుంచి దూరంగా త్రోసివేయబడ్డారు. ఏదైనా వనము నుంచి బయటికి నెట్టివేయబడ్డారు. దేవునితో సహవాసం చేయక కదా దూరం అయిపోయారు. దేవునితో ఎడబాటు ఏర్పడింది. ఒక మాట చెప్పాలంటే దేవుని నుంచి తప్పిపోయారు, ఆత్మీయతలో తప్పిపోయారు. పాపం దేవుని నుంచి దూరం చేస్తూ ఉంది మనిషిని. పాపం దేవునికి దూరంగా మార్చుతూ ఉంది మనిషిని. అలాంటి ఒక పాపి తన తప్పును తెలుసుకొని యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య చేర్చుకున్నాడు. చేర్చుకుంటే మేము పరిశుద్ధులం, మేము నీతిమంతులం అని చెప్పుకునేటువంటి ఈ పరిసయ్యులు, శాస్త్రులు ఏమంటున్నారు? ఈయన పాపులతో సాంగత్యం చేస్తున్నాడు, ఈయన పాపులను చేర్చుకుంటున్నాడు, ఈయన పాపులతోనే ఉంటున్నాడు, పాపులతో తిరుగుతున్నాడు, ఈయన కూడా ఆ పాపులతో కలిసిపోతున్నాడు. ఈ పాట పాడుతున్నారు తగులుకొని వీళ్ళు. వీళ్ళేమో మేము నీతిమంతులం అని చెప్పుకుంటున్నారు, కానీ మేము పరిశుద్ధులం అని చెప్పుకుంటున్నారు. నీ ఆజ్ఞలన్నీ మేము పాటిస్తున్నామని చెప్తున్నారు. అంతే కదా. పెద్ద కుమారుడు ఏమంటున్నాడు? పెద్ద కుమారుడు, నీ ఆజ్ఞలు ఎప్పుడైనా సరే నేను మీరేనా? నువ్వు చెప్పింది ఎప్పుడన్నా చేయకుండా ఉన్నానా? ఎల్లప్పుడూ నేను నీతో కూడా ఉంటాగా. ఎప్పుడు మాతోనే ఉంటారు, కాదంట్లా. ఎప్పుడు కూడా సేవకుడు అని పెట్టుకునే ఉంటారు. ఏమండి?
నీతిమంతులు పరిశుద్ధులు. లోకం దృష్టిలో ఏంటి చెప్పండి? నీతిమంతులు పరిశుద్ధులు. సంఖ్యలో బైబిలు. నీతిమంతులు పరిశుద్ధులు. ఎప్పుడు కూడా తండ్రిని వెంబడిస్తూనే తండ్రి వెంట ఉంటున్నాడు, తండ్రి మాటలు వింటున్నాడు, తండ్రి ఆజ్ఞలు పాటిస్తున్నాడు. అంత బాగానే ఉంది, కాదంటలా, వెరీ గుడ్, నీతిమంతుడివే. కానీ తండ్రి ప్రేమను అర్థం చేసుకోవడంలో ఈ కొడుకు తప్పిపోయాడు. గమనించండి, ఇక్కడ తండ్రి ప్రేమను అర్థం చేసుకోవడంలో తప్పిపోయాడు. దేవుని ప్రేమను అర్థం చేసుకోవడంలో తప్పిపోయారు. పరిసయ్యులు శాస్త్రులు ఏమంటున్నారు? ఈయన పాపులతో సాంగత్యం చేస్తున్నాడు. అసలు ఆయన వచ్చింది ఎవరి కోసం? పాపులు రక్షించడానికిగా. ఆయన లోకాన్ని ఎంత ప్రేమించాడో రాయబడింది, తెలియజేయబడుతూ ఉంది. ఆ ప్రేమను అర్థం చేసుకోవడంలో తప్పిపోతున్నారు. తప్పిపోయింది చిన్న కుమారుడు అనుకుంటున్నాం, కానీ తప్పిపోయినాడు తిరిగి వచ్చాడు. తండ్రితో కూడా ఉంటున్నానని చెప్పుకుంటున్నాడే తప్పిపోయాడు. తండ్రి ప్రేమను అర్థం చేసుకోవడంలో తప్పిపోయాడు. ఉంటాం ఎక్కడ ఉంటున్నాడు? తండ్రితో కూడా ఉంటున్నాడు. ఇంట్లోనే ఉండేది, తల్లిదండ్రులతోనే ఉంటున్నారు, చర్చిలోనే ఉండేది, సేవకుడితోనే ఉండేది, సేవకుడిని వెంబడించుకొని తిరిగేది. సేవకుడిని వెంబడించుటలో తప్పిపోతున్నారు. ఆ గొర్రె తప్పిపోయిందండి. ఎందుకు? ఎలా తప్పిపోయింది? ఎందుకు తప్పిపోయింది? కాపరి పాదాలను వెంబడించడంలో తప్పిపోయింది అది. అంతేనా? అంత టెక్కెందుకంట దానికి? అన్ని గొర్రెలు వెళ్తుంటే వాటి వెనక రావద్దు? రావాలా వద్దా? దీనికి పెత్తనాలు ఎక్కువ. ఈ గొర్రెకి ఏమి ఎక్కువ చెప్పండి? పెత్తనాలు ఎక్కువ. కుడి ఎడమలకు చూడకూడదు, కానీ ఇది చూసింది. అంత అవసరమా? ఏం చూడాలో చూడాలి. చూడవలసింది గొర్రె కాపరి పాదాలను. మరి ఈ గొర్రె ఏం చూసింది? అటు ఇటు చూసింది. ఆహా, ఈ అరణ్యములు ఈ మొక్క ఎంత అందంగా ఉంది, ఆహా ఈ పువ్వులు ఈ పుష్పములు ఎంత అందముగా ఉన్నవి, ఆ పుష్పాల గురించి ఆడి గురించి నీకెందుకు? అదో కాపరి ముందు వెళుతున్నాడే, ఆ కాపరిని వెంబడించుకుంటూ వెళ్ళాలి అన్న ఆలోచన లేదా? మిగిలిన గొర్రెలన్నీ వెళ్తున్నాయిగా, ఆడితో పాటు రావద్దు? సొంత పెత్తనాలు ఎక్కువ. చాలామంది తప్పిపోవడంలో కారణాలు ఇవే. సేవకుడిని వెంబడించగా, వాక్యాన్ని వెంబడించగా తప్పిపోతున్నారండి. ఏమనంటే మేము చిన్నప్పటి నుంచి ప్రార్థనే, మా తాత ముత్తాతల దగ్గర నుంచి మేము ప్రార్థనే, సీనియర్ మోస్ట్ సీనియర్లు మేము. సేవ ప్రారంభించిన తొలిటి దినాల్లో, ఇది చెప్పకుండా మానలేను, మర్చిపోలేను నేను దాన్ని. సేవ ప్రారంభించినటువంటి తొలిటి దినాల్లో ఒక 70 సంవత్సరాల తాతగారు, అయ్యగారు నువ్వు నినగాహం అనబుట్టావు, నా అనుభవం అంత లేదు, నీ వయసు. మేము చిన్నప్పటి నుంచి తిరిగిన వాళ్ళమే, అయ్యగారులంట బ్యాగులు వేసుకొని. మీకేం తెలుసు? చిన్నప్పటి నుంచి మేము తిరిగిన వాళ్ళం, ఈ వాక్యాలన్నీ తెలిసి ఏంటో పెద్ద చెప్పొచ్చు మాకు అన్నాడు. నా వయసు ఎంత లేదంట, ఆయన అనుభవం అంత లేదంట నా వయసు. చిన్నప్పటి నుంచి బైబిల్ సంకలం వేసుకుని తిరుగుతున్నాడంట అయ్యగారులంట. సర్లే తాతగారు, మీ అనుభవం అంతా నా వయసు లేదులే, కానీ మీరు చాలా మోస్ట్ సీనియర్లు, కానీ నోట్లో సుట్ట తీయడం కూడా నీకు చేత కాలేదుగా, ఎంత సీనియర్ అయితే మాత్రం.
నోట్లో ఇదేనా సేవకుడిని వెంబడించిన విధానం? ఇదేనా? ఎప్పటి నుంచి అంట? చిన్నప్పటి నుంచి అంట. 70 సంవత్సరాలు అప్పటికి ఆయనకి. ఏదో పెద్ద చెప్పొచ్చు నువ్వు అంటున్నాడు. ముందు నోట్లో ఆ సుట్టదీట నీకు చేతగారా? వాళ్ళు నువ్వు నన్ను అడిగోడువా, నన్ను ప్రశ్నించోడువా అన్నా నేను. ముందు ఆ సుట్ట తీయండి అన్న. బైబిల్ సంఖ్యలో పెట్టుకుని సేవకుని వెంట తిరుగుతున్నారంట. ఉపయోగం ఏముంది? ఉపయోగం ఏముందండి? ఈ సెల్ ఫోన్లో వచ్చి మరీ చెడగొడుతున్నాయి జనాలని. వీళ్ళు స్కూల్స్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి ఏమైనా బాగుపడతారని తల్లిదండ్రులు కష్టపడి తినక చదివిస్తూ ఉంటే వీళ్ళేం చేస్తున్నారు? తండ్రి ప్రేమను తల్లి ప్రేమను అర్థం చేసుకోలేక తప్పిపోతున్నారు. లోక స్నేహాల వెంట అటు ఇటు చూస్తూ తప్పిపోతున్నారు. ఈ లోక ప్రేమను ఇదే జీవితం అనుకొని అది పెద్ద నటన, అది పెద్ద నాశన కోపంలోనికి తీసుకెళ్ళేది. ఇదే లోకం అనుకుంటున్నారు. ఒక కోడిపిల్ల అంట, కోడిపిల్ల గురించి చెప్తా. ఒక కోడిపెట్ట పిల్లలను చేసింది, డజను పిల్లలను చేసింది. చక్కగా ప్రతిరోజు ఆ కంపల్లోకి ఈ కంపల్లోకి తీసుకెళ్ళి వాటిని మేపుతూ ఉంది తల్లి. చక్కగా కాళ్ళతో చెదుగుతుంది, కొక్క అంటే పరిగెత్తుకుంటూ వస్తున్నాయి, తింటున్నాయి, చక్కగా అంతా బాగానే ఉంది. ఏదన్నా కుక్కో పిల్లో ఏదన్నా వస్తుందనుకుంటే గట్టిగా అరిసేది కోడి. వెంటనే పరిగెత్తుకుంటూ ఆ తల్లి రెక్కల కిందకు వచ్చేసే ఈ పిల్లలన్నీ. ఒక రోజున ఒక గెద్ద వీటినే చూస్తూ ఉంది. ఈ తల్లి గమనించింది ఆ గెద్దని. వెంటనే ఈ తల్లి కొక్క అంది, అరిసింది ఒకసారి. రెండే పిల్లలారా, తొందరండి, శత్రువు పొంచి ఉన్నాడు, రావాలి, నా రెక్కల కిందకు రండి అని గట్టి కేకైతే కోడి పిల్లలు అన్నీ కూడా ఏం చేసినాయి అంటే తల్లి రెక్కల కిందకు వచ్చేసినాయి. అన్నీ వచ్చేసినాయిగా, ఒకటి మాత్రం తప్పిపోయింది. ఒకటి తల్లి రెక్కల కిందకు రాలా. తల్లి రెక్కల కిందకు రాకపోయేసరికి ఈలోపు గెద్ద రానే వచ్చింది. తల్లి రెక్కల క్రిందకు రాకుండా ఉన్నటువంటి ఆ గెద్దను తన్నుకొని పోయింది. 2 కాళ్ళలో చిక్కుపడిపోయింది ఈ కోడిపిల్ల. 2 కాళ్ళలో ఇరుక్కుపోయి ఉంది ఈ కోడిపిల్ల. ఈ గెద్ద అలా ఆకాశంలోనికి ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ఈ కోడిపిల్ల ఆ 2 కాళ్ళ సందుల్లో ఉన్నటువంటి ఆ కోడిపిల్ల తలకాయని కిందకి పెట్టి చూస్తూ ఉందంట. ఎక్కడో ఆకాశంలోకి వెళ్తుందిగా, చల్లటిగా అల్దుకుంది. ఆహా, ఎంత హాయిగా ఉంది. ఆకాశంలో విహరిస్తూ ఉండగా ఏంటంట, ఆకాశంలో విహరించుచూ ఉండగా ఎంత హాయిగా ఉన్నది. మా అమ్మ ఎప్పుడన్నా ఇటు తీసుకెళ్ళిందా? మా నాన్న నన్ను ఎప్పుడన్నా ఇటు తీసుకెళ్ళాడా? ఆహా, ఎంత చక్కగా ఉంది. పైనుంచి చూస్తుంటే ఆహా, అగ్గిపెట్టెల్లాగా ఉన్నాయి ఇల్లులు. పైనుంచి చూస్తుంటే చెట్లు ఎంత అందంగా ఉన్నాయి. ఇంత అందాలను ఎప్పుడన్నా మా అమ్మ చూపించిందా? మా నాన్న చూపించాడా? ఓ అన్నయ్యో, గెద్దన్నయ్యో, ఆహా, నేనంటే నీకు ఎంత ఇష్టం కదా. అన్నయ్య అందో బావ అందో, మరి ఏమందో మొత్తానికి గెద్ద బావా అంటే బాగుంటుందేమో. నేనంటే నీకెంత ప్రేమ, నన్ను ఆకాశంలో విహరింపజేస్తున్నావు, ఊహల్లో తేలిపోతున్నా. ఇదేగా దేంట్లో అంటే తేలిపోయేది, ఊహల్లో తేలిపోతుంది. ఎంత హాయిగా ఉంది, ఈ అందాలు ఎంత రమ్యముగా ఉన్నాయి. మా అమ్మ నాన్నలు ఎప్పుడు కూడా ఈ రకంగా నాకు చూపిలా. నువ్వు మాట్లాడినట్లుగా ప్రేమగా ఎప్పుడు నాతో మాట్లాడలా. ఐ లవ్ యూ, ఐ టు. ఇదే తంతు. నువ్వు మాట్లాడినట్టు ఎవరో మాట్లాడలా. నువ్వు ఇప్పించినట్టుగా ఐస్ క్రీములు ఎవరో ఇప్పిలా. అబ్బా, నేనంటే ఎంత ప్రేమో నీకు. లోకపు ప్రేమ నటన. దీన్ని గుర్తించలేనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి
మనుషులు. ఇదే నిజ జీవితం అనుకొని, ఇందులోనే హాయి ఉందనుకొని, ఇందులోనే సంతోషం అనుకొని తల్లిదండ్రుల ప్రేమ నుంచి తప్పిపోతూ ఉన్నారు. లోక ప్రేమలో పడి కొట్టుకుపోతున్నారు, తప్పిపోతున్నారండి. సేవకునే వెంబడిస్తున్నారు, తల్లిదండ్రులనే వెంబడిస్తున్నారు, కానీ చేసే పనులు ఏంటి? వాళ్ళు చూస్తూనే ఉంటారు, ఈ లేవతలు కూర్చొని చాటింగ్లు చేస్తుంటారు. చాటింగ్స్, సెల్ ఫోన్లు వచ్చినాయిగా, ఈ ఫేస్బుక్లు ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి, మెసేజ్లు, చాటింగ్లు. వీళ్ళేదో గేమ్ ఆడుకుంటున్నారు అనుకుంటున్నారు ఈ తల్లిదండ్రులు, పాపం పిచ్చోళ్ళు. ఆన్లైన్ క్లాసులు వచ్చినాయిగా, అందరి చేతుల్లో సెల్ ఫోన్లేనాయి కదా, ఎవరు చేతుల్లో చూసిన సెల్ ఫోన్లే. ఏంటంటే ఆన్లైన్ క్లాసులు. వీళ్ళు అందులో ఆ క్లాసులే చూస్తున్నారో, ఆ సినిమాలు చూస్తున్నారో, ఆ పనికిమాలనే చూస్తున్నారు, ఏం చూస్తున్నారు ఆ పాపం వాళ్ళకేం తెలియదు. అవునంటారు కాదంటారు? ఉండేది ఎక్కడ? ఇంట్లోనే. ఉండేది ఎక్కడ? మందిరంలోనే. వెంబడించేది తల్లిదండ్రులనే, వెంబడిస్తున్నది సేవకుడినే. సేవకుడితో పాటే ఉంటున్నారు, కానీ వెంబడించుటలో తప్పిపోతుంది లోకం. ఇదిగో ఆ తండ్రి వెంటనే ఉన్నాడు పెద్ద కుమారుడు. తండ్రి ఆజ్ఞలన్నీ నేను పాటిస్తున్నాను అన్నట్టున్నాడు, కానీ తండ్రి ప్రేమను పంచుకున్నట్టులో తప్పిపోయాడు. కాదా? తప్పిపోలా? సేవకుని వెంబడిస్తున్నాడు, కానీ సేవకుని యొక్క గురి ఏంటో దాన్ని గుర్తించలేకపోతున్నారు. పరిశుద్ధతను వెంబడించలేకపోతున్నారు, తప్పిపోతున్నారండి పరిశుద్ధతను వెంబడించటంలో. కాదా? వాక్యమును వెంబడించడంలో తప్పిపోతుంది లోకం. ఓ క్రైస్తవులారా, నీవెలా ఉన్నావు? నేను క్రైస్తవుడని చెప్పుకుంటూ దేవుణ్ణి వెంబడించడంలో తప్పిపోతూ ఉన్నావా? యేసయ్య పాదాల దగ్గరకు తిరిగిరా. ఎక్కడ తప్పిపోతున్నావో, నీవెక్కడ పడిపోయావో తిరిగి లేవాలి నువ్వు. అదిగో ఆ చిన్న కుమారుడు తాను ఎక్కడ పడి ఉన్నాడో, తను ఏ స్థితిలో పడి ఉన్నాడో తెలుసుకున్నాడు తన తప్పుని. నేను లేచి మరలా నా తండ్రి ఇంటికి నేను వెళ్తాను అని అనుకున్నాడు, తిరిగి బయలుదేరాడు. ఈరోజు నీవు ఏ విషయంలో తప్పిపోయావో, ఉండటానికి మందిరంలోనే ఉంటున్నావు, ఉండటానికి సేవకుడి దగ్గరే ఉంటున్నావు, ఉండడానికి తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నావు, చేతిలో బైబిల్ ఉంటుంది, ప్రార్థనకు వస్తున్నావు, వెంబడిస్తున్నావా? సేవకుని పాదాలను వెంబడించే విశ్వాసిగా ఉంటున్నావా? ప్రభు పాదాలు వెంబడించగలిగే విశ్వాసిగానే నేటి దినాల్లో ఉంటున్నావా నువ్వు? నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చాలదో? సరిపోద్దా? తండ్రి ఆ కుమారుడిని చేర్చుకున్నాడు. కొడుకు పెద్ద కుమారుడు చేర్చుకున్నాడా? తండ్రి ప్రేమను కలిగి ఉన్నాడా? తండ్రి ప్రేమను కలిగి ఉండుటలో తప్పిపోయాడు, చేర్చుకున్నట్టులో తప్పిపోయాడు. తండ్రిని వెంబడించుటలో, తండ్రి యొక్క అనుభవాలను వెంబడించుటలో, తండ్రి యొక్క అలవాట్లను, ఆయన అనుభవాలను నేర్చుకోవడంలో తప్పిపోయాడు. అందరూ చిన్న కుమారుడు తప్పిపోయాడు అంటున్నారు. అసలు తప్పిపోయింది ఎవరు? ఇప్పుడు ఫైనల్కి వచ్చేసరికల్లా పెద్ద కుమారుడు తప్పిపోయాడండి. తప్పిపోయినోడు తిరిగి వచ్చాడు, దేవునికి స్తోత్రం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినందువల్ల తండ్రి సంతోషించి ఆనందించాడు. కానీ ఆయన బాధపడుతున్న విషయం ఏంటంటే, నేను నీతిమంతుడిని, పరిశుద్ధుడు అని చెప్పుకున్నటువంటి పరిశీలు శాస్త్రులు తప్పిపోయారు. నా పిల్లలు అని చెప్పుకుంటున్నటువంటి ఈ ఇశ్రాయేలులు తప్పిపోయారు ఇప్పుడు. కాదా? తెలుసా మీకు? ఈరోజు కూడా యూదులు యేసయ్య మొదటి రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. మనమైతే ఆయన రెండో రాకడ కొరకు ఎదురు చూస్తుంది. ఇంకా వాళ్ళకి ఇంకా మొదటి రాకడే అవలా. ఎవరికి? యూదులు.
ఆల్రెడీ ఆయన యేసయ్య వచ్చాడు, గొర్రెపిల్లగా వస్తే ఆయన చేర్చుకోలేకపోయారు. మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. మెస్సియా వస్తే ఆయన చేర్చుకోవడంలో తప్పిపోయారు ఈ ఇశ్రాయేలీలు. పెద్ద కుమారులు వీళ్ళే. ఎవరో అది సంగతే. మేము క్రైస్తవులను చెప్పుకుంటూ వాక్యాన్ని వెంబడించలేని వారే పెద్ద కుమారులు. నేటి దినాలలో బైబిల్ సంకన పెట్టుకొని వస్తే సరిపోదు, ఆ వాక్య ప్రకారంగా మనం నడుచుకోవాలి, ఆ వాక్యాన్ని వెంబడించాలి, సేవకుడిని వెంబడించాలి. వెంబడించకపోతే తప్పిపోయిన కుమారుడు నువ్వే. తప్పిపోయినట్టు తిరిగి వచ్చేసాడు, దొరికాడు, ఎంటున్నాడు. ఇప్పుడు అన్ని జనులు, మనం అన్ని జనులం కదా, ఇశ్రాయేలుం కాదుగా, మనం అన్ని జనులు, దేవునికి దూరస్తులం. మనం తప్పిపోయిన వాళ్ళం, మనం చిన్న కుమారులం. దేవుని మహాకృపను బట్టి మనం చేసిన పాపాలను, దోషాలను, దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్న విధానాలను విడిచిపెట్టి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావడానికి ప్రభు కృప ఇచ్చాడు. ఈ రోజున మనం ఆయన కృపలో, ఆయన వెలుగులో మనం నిల్చున్నాం. తప్పిపోయిన మనం తిరిగి వచ్చాం. ప్రభు పాదాలు పట్టుకుని ప్రభా క్షమించమని అడిగాం. ఆయన చేర్చుకున్నాడు మనల్ని. అయిపోయింది. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. ఉన్నోడు తప్పిపోయాడు. ఇశ్రాయేలీలు, ఇశ్రాయేలు నీవు నా జ్యేష్ఠ కుమారుడివి అన్నాడుగా. జ్యేష్ఠ కుమారుడట. ఇశ్రాయేలు నా పిల్లలు అన్నాడు. నేను ఏర్పరచుకున్నటువంటి వంశం అన్నాడు. ఏర్పాటు చేసుకున్నాడట. ఏర్పాటు చేసుకుంటే పక్కన ఉన్నాడు ఏమయ్యాడు? ఇప్పుడు యేసయ్యను గుర్తించడంలో తప్పిపోయాడు. మెస్సియాను గుర్తించడంలో తప్పిపోయారు. వెంబడించడంలో తప్పిపోయారు. ఈరోజున నీవెలా ఉన్నావు? నేను క్రైస్తవుడని చెప్పుకుంటే చాలదు. ఆయన వాక్యాన్ని వెంబడించడంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. ఒకవేళ నువ్వు తప్పిపోయిన వ్యక్తివేనా అయితే ఆయన ప్రభు పాదాల దగ్గరికి రా. ఆయన పాదాల చెంతకు వచ్చి ప్రభా నన్ను చేర్చుకో అని అడిగితే నిన్ను హక్కును చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతూ తన 2 చేతులు చాచి సిలువలో నీ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపంతో, ప్రభా నేను నీకు దూరస్తుడినయ్యా, దూరస్తురాలినయ్యా, నన్ను క్షమించు, నన్ను చేర్చుకుంటే ఆయన నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నేను యేసయ్య బిడ్డనే, నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాలిని, అసలు నాకేంటి, నేను నెంబర్ 1, నాకు పరలోక రాజ్యం నా కోసం రిజర్వేషన్ అయిపోయి ఉంది అని అనుకుంటూ ఆయన వాక్యాన్ని వెంబడించడంలో తప్పిపోతే జాగ్రత్త. తప్పిపోయింది నీవే. నీ కొరకు ఆయన ఇంకను ఎదురు చూస్తున్నాడు అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. అన్నీ తెలిసిన నీవు తప్పిపోతే ఎలా? అంతేనా కదా? అన్నీ తెలిసినాడండి, తండ్రితో పాటు ఉన్నాడు, తండ్రి ప్రేమను పంచుకోలేకపోయాడు, తండ్రి ప్రేమను గుర్తించలేకపోయాడు, తన తమ్ముడిని చేర్చుకోలేకపోయాడు. తప్పిపోతున్నాడు, వీటన్నిటిలో తప్పిపోయాడు. ఇప్పుడు తండ్రి ఏదో చేశాడు, మా నాన్న చేశాడు కాబట్టి మా నాన్న ఏది చేశాడు అది రైటే అని అనుకుని వెంటనే అంగీకరించాలిగా. భీష్మించు కూర్చున్నాడు అక్కడే మొత్తలో. నేను రాను. తండ్రి ప్రేమను పాలు పొందుటలో తప్పిపోయాడు. కాపరిని వెంబడించుటలో తప్పిపోయాడు. ఇదిగో ఆ కోడిపిల్ల ఆ గెద్దను చూసి, గెద్దబాబు ఆహా ఎంత అందంగా ఈ లోకంలో నన్ను మొత్తం చూపిస్తున్నా, ఎంత హాయిగా ఉందా అని చెప్పేసి అనుకుంటుంటే ఈ గెద్ద తీసుకెళ్ళి ఎత్తైన చెట్టు మీద పెట్టేసింది. తీసుకెళ్ళి అక్కడ వాలిందంట. ఆ చెట్టు మీద నుండి చూసేసరికి ఆహా ఎంత అందంగా ఉందో లోకం, మా అమ్మ నన్ను ఇప్పుడు ఆ పెంట కుప్పల కింద ఈ చెత్తలో ఆ కంచుల్లోనే తిప్పుతూ ఉంది. గెద్దబావా నన్ను ఎంత చక్కగా ఆకాశంలో మొత్తం చక్కగా విహరింపజేస్తుందో, లోకమంతా నాకు చూపిస్తుందో, అసలు నీ అంత ప్రేమ ఇంకెక్కడా లేదో, ఇదే ప్రేమ అనుకుంది అని అంటూ ఉంటే ఈ లోపల సర్లే తల్లే నువ్వు అట్టే ఉండు అని చెప్పి ఈ గెద్ద ఏం చేసిందో తెలుసా? 2 కాళ్ళ కింద దాన్ని పట్టుకొని అదిమేసి
ఒక కాలునేమో పీక మీద పెట్టింది, ఒక కాలును 2 కాళ్ళ సందులో పెట్టేసింది, దాని కాళ్ళ మీద పెట్టేసింది. గట్టిగా పెట్టి తన ముక్కుతో పొట్టను పొడిచింది. పొట్టను ఏం చేసింది? పొడిచి పేగులు తీసి తినేసింది. అప్పుడు తెలిసింది తాను చేసిన తప్పు ఏంటి అని. ఏంటి తాను చేసిన తప్పు? తన తల్లి స్వరమును వినుటలో తప్పిపోయింది. తన తల్లి ఏముంది? అదిగో గెద్దొచ్చింది, తొందర రండి అంది. అలర్ట్ చేసింది. వచ్చిందా? మా అమ్మ ఎప్పుడు ఇంతే, మా నాన్న ఎప్పుడు ఇంతే, మా అయ్యగారు ఎప్పుడు ఇంతే. సెల్ ఫోన్ వాడితే తప్పు ఏంటంట? చాటింగ్ చేస్తే తప్పు ఏంటంట? ఫేస్బుక్ ఉంటే తప్పు ఏంటంట? ఉండటం తప్పు కాదు. తప్పని నేను ఎందుకంట? సెల్ ఫోన్ ఉండటం తప్పు కాదు. ఇంట్లో కత్తి ఉండటం తప్పు కాదు. దాన్ని కూరగాయలు, పళ్ళు, ఫలాలు కోయడానికి ఉపయోగించాలి. కత్తి ఉంది అందుకోసమే కదా, పేక కోసుకోవడానిక, ఆడిని నరకడానికి ఆ కత్తి ఉపయోగించే విధానం ఉంటుందండి. ఉపయోగించే విధానంలో తప్పిపోయాడు. నేటి యవన తరం తప్పిపోతూ ఉంది. యవనస్తులు ఉన్నారు ఇక్కడ, మీకు చెబుతూ ఉన్నాను. ఇక్కడ యవనస్తులైన వారులారా, వాక్యమును వెంబడించడంలో తప్పిపోవద్దు. ఒకవేళ తప్పిపోయారా, తిరిగి రండి. వాక్యమును, ప్రభుని వెంబడించడంలో, కాపరుని వెంబడించడంలో ఒకవేళ తప్పిపోతే మరలా తిరిగి రండి. మిమ్మల్ని చేర్చుకోవడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అదిగో ఆ చిన్న కుమారుడు తప్పిపోయిన వాడు తిరిగి వచ్చాడు, తండ్రి చేర్చుకున్నాడు. కానీ తండ్రి వెంటే ఉంటూ తప్పిపోయాడు వీడు. తండ్రి వెంటే ఉంటూ తప్పిపోయాడు వీడు. తన తప్పును ఎప్పుడు తెలుసుకుంటాడో ఏమో. తెలుసుకుంటే ధన్యుడు, భాగ్యవంతుడు. తెలుసుకోకుండా అట్టే ఉంటే చెప్పండి. గద్ద ఏం చేసింది? పొడిచింది, కళ్ళు పీకింది, తింది, 2 గుడ్లు పీకేసిందిగా, తినేసింది. పొట్టలో పొడిచిందిగా, పేకలు తీసింది, మొత్తం తినేసింది. నాశనం, నల్లబొగ్గు. ఇంకేముంది? ఆ చెట్టు మీద ఉండి అరుతుంది ఇప్పుడు, రక్షించండి, 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 బచావో బచావో, ఏ చావో, ఇక సావే. ఇక ఆ సావు అట్ట సావటమే. ఇక రక్షించడానికి ఇంకెక్కడ? అవకాశం ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకోవాలి. గద్దించినప్పుడు దానికి లోబడాలి. ఇది తప్పు అని చెప్పినప్పుడు దానికి లోబడి దాని ప్రకారంగా నడుచుకుంటే ధన్యులు, రక్షించబడతారు, దీవించబడతారు. లేని పక్షమైతే వారి జీవితాలను సర్వనాశనం చేసుకోవటం తప్ప మరొకటి ఏమీ ఉండదు అన్న సంగతిని కూడా తెలియచేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా మనం గుర్తించాల్సిన విషయం, తప్పిపోయినోడు తిరిగి వస్తే ఉన్నోడు తప్పిపోయాడు, ఇంట్లోనే ఉన్నాడు అనుకున్నాడు తప్పిపోయాడు. ఇంతకీ ఈరోజు నువ్వు ఎట్లా ఉన్నావు? తప్పిపోయి తిరిగి వచ్చిన జీవితం అనేది, లేకపోతే నేను దేవునిలోనే ఉన్నాను అని చెప్పుకుంటూ తప్పిపోయిన వ్యక్తివా నీవెవరివి ఈ రోజున? ఒకసారి నిన్ను నీవు పరిశీలించుకో, పరీక్షించుకో. ఒకవేళ నేను తండ్రితో కూడా ఉన్నాను అని అనుకుంటూ తప్పిపోయిన అనుభవాల్లో ఉంటే కనుక ఇప్పటికీ మించిపోయింది లేదు, ఇంకా ఆలస్యమైంది ఏమీ లేదు. ప్రభు పాదాలు పట్టుకో, ప్రభా నన్ను క్షమించయ్యా అని వేడుకో. ఆయన నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఒక్క పాపి రక్షించబడితే తండ్రి అయిన దేవుడు తన దూత గణములతో కూడా సంతోషించుచున్న సమయం అది. ఒక్క పాపి రక్షించబడితే తండ్రి తన దూత గణములతో పరలోకమందు సంతోషించువాడై ఉన్నాడు. నీ ఒక్కడివి, నీ ఒక్కదానివి రక్షించబడితే పరలోకములో గొప్ప సంతోషం, గొప్ప ఆనందం. నిన్ను బట్టి నీ తండ్రి సంతోషించాలి, నిన్ను బట్టి నీ దేవుడు ఆనందించాలి. నిన్ను బట్టి నీ దేవుడు ఆనందిస్తున్నాడా? ఎలా ఉంది నీ జీవితం? పరిశీలించుకో, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన యేసయ్యా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా.
ఈ శ్రేష్టమైన సమయంలో మీరు సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి వందనాలు. నీతో కూడా ఉంటూ తప్పిపోతున్న వారు ఎందరో ఉన్నారు. మేము నీతిమంతులము, పరిశుద్ధులము, మేము క్రైస్తవులమని చెప్పుకుంటూనే నీకు దూరంగా ఉంటున్న వారు ఎందరో ఉన్నారు. వాక్యమును వెంబడించగా తప్పిపోతున్న వారు ఎందరో ఉన్నారయ్యా. అయ్యా, ఏ ఒక్కరు కూడా అలా ఉండకుండగా నీ మాటలు ఎందరైతే వింటున్నారు వారందరూ కూడా ప్రభువా నీతో కూడా ఉండాలి, నిన్ను వెంబడించగలగాలి, నీ కొరకు జీవించాలయ్యా. ఒకవేళ తప్పిపోయిన వారిగా ఉంటే తమ తప్పును తెలుసుకుని తిరిగి రావాలి. ప్రభా, నీవు చేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నావు. నా తండ్రి ఇంటికి మరలా నేను తిరిగి వెళతాను అని తీర్మానంలోనికి వచ్చినట్లుగా కృప దయచేయి. ఒకవేళ నేను నీతిమంతుడిని, పరిశుద్ధుడు అని చెప్పుకుంటూ, నేను క్రైస్తవుడును అని చెప్పుకుంటూ నీ వాక్యమును వెంబడించడంలో తప్పిపోతూ ఉంటే అటు వారిని ప్రభా మీరు గద్దించండి. వారి మనసును తెరవండి, వారి హృదయ అంతరంగమును తెరవండి. తమ తప్పును తెలుసుకున్నట్లుగా కృప దయచేయి. ఎందరైతే ప్రభు తమ తప్పు తెలుసుకుని నీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నారో అటు వారిని చేర్చుకొని నీ దూత గణములతో కూడా సంతోషించుచున్న దేవుడు అయ్యానికి స్తోత్రాలు. అటు కృపను అయ్యా, నీ యొద్దకు వచ్చి నీతో కలిసి జీవించే కృపా భాగ్యాలు, నిన్ను వెంబడించగలిగే కృపా భాగ్యాలు, నీ పాదములు వెంబడించగలిగే భాగ్యం, కాపరి పాదములు వెంబడించగలిగే భాగ్యం ప్రతి బిడ్డకును మీరు దయచేయండి. నీ రాజ్యములో చేర్చబడే కృపను దయచేయండి. మహిమ పొందమని యేసు నామమున పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడు, మన రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతం వరకును చేరువచ్చిన అందరికీ తోడై ఉండి ఆయన కృపలో మిమ్మల్ని అందరినీ బలపరిచి మహిమ కొరకు సిద్ధపరచును కాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్.